రాష్ట్ర విభజన తర్వాత జల వివాదాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై జీఓఎం దృష్టి సారించింది. ఇందుకోసం 3 ప్రత్యేక మండళ్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగం, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు లాంటి అంశాలపై జీఓఎం కీలక సిఫార్సులు చేసింది. విభజనతో ప్రధానంగా తలెత్తే నీటి సమస్యల పరిష్కారంపై జీఓఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘంతో పాటు ఆ రంగంలోని నిపుణులతో చర్చలు జరిపిన జీఓఎం సభ్యులు కొన్ని పరిష్కార మార్గాలను వెదికినట్టు సమాచారం. సాగునీటి సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించేందుకు 3 మండళ్లు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. తొలుత కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు ఒకే బోర్డు ప్రతిపాదించిన రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చినందున జీఓఎం ఆ ఆలోచనను మార్చుకుంది. కృష్ణా, పెన్నాకు కలిపి ఒక బోర్డు, గోదావరికి మరో బోర్డు ఏర్పాటు చేసే అంశంపై జీఓఎం సభ్యులు కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. చివరికి మాత్రం కృష్ణా, గోదావరితో పాటు పెన్నాకు కూడా వేరే బోర్డు ఏర్పాటు చేయడం ఉత్తమమని భావించినట్టు సమాచారం. దీనిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతోనూ చర్చించినట్టు తెలుస్తోంది. కృష్ణా బేసిన్ నీటి కేటాయింపులు, వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ప్రత్యేకంగా ఓ బోర్డును ప్రతిపాదించినట్టు సమాచారం. జీఓఎం చెప్తున్న బోర్డు కూడా ఆ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. పెన్నా బోర్డు ప్రత్యేకంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచి పోలవరం ముంపు ప్రాంతాల్లో పునరావాస బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కూడా జీఓఎం సిఫార్సు చేసినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టులను కేంద్రం చేపడుతున్నందున పునరావాసాన్ని కూడా పర్యవేక్షిస్తుందని చెప్తున్నారు. గోదావరి జలాల వినియోగంపై 2 ప్రాంతాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసేందుకు ప్రత్యేకంగా బోర్డును ప్రతిపాదించింది. మూడు మండళ్ల విషయమై 2 రోజుల క్రితమే ఒక నిర్ణయానికి వచ్చిన జీఓఎం ఫలితాలు ఎలా ఉంటాయనే విషయమై చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు లేకపోతే 3 బోర్డుల సిఫార్సు ఖాయమని భావిస్తున్నారు. మిగులు జలాల వినియోగానికి శ్రీశైలం కేంద్రంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఈ బోర్డులు ఏమీ చేయలేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాజెక్టులు 4 జిల్లాల్లో విస్తరించి ఉన్నందున అక్కడ సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. హాంబిరి నీవా ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీటిని మళ్లిస్తే కర్నూలు, అనంతపురం, కడప మీదుగా చిత్తూరు వరకు వెళ్లాల్సి ఉంటుంది. గాలేరు, నగరి, కర్నూలు, కడపతో పాటు చిత్తూరు వరకు వెళ్లాల్సి ఉంది. తెలుగుగంగ కర్నూలు, కడప, నెల్లూరు, కేసీ కాలువ కర్నూలు, కడప, తుంగభద్ర హెచ్ఎల్సీ ఆయకట్టు అనంతపురం, కడప జిల్లాలో ఉంది. ట్రైబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా బేసిన్ కు ఒక బోర్డు ఉండటం, జీఓఎం సిఫార్సుల మేరకు వేరువేరు బోర్డులు, మండళ్లు వస్తే సమస్య జటిలంగా మారే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.